వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటకలో అధికార మార్పు జరిగినంత సులభంగా కేబినెట్ విస్తరణ చేయడం ఆషామాషి వ్యవహారం కాదని ఇప్పుడిప్పుడే సీఎం డీకేకి బోధపడుతోంది అని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు కొత్త తలనొప్పి మొదలైందనే చెప్పాలి. కేబినెట్ కేటాయింపులపై అసంతృప్తి ఇంకా చల్లారలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మా మొర ఆలకించండి మహాప్రభు అంటూ మరో ఇద్దరు సీనియర్లు ఢిల్లీకి పయనమవడం కొత్త చర్చకు దారితీసింది. బెంగళూరు డెవలప్మెంట్ పోర్ట్ఫోలియోపై అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి కృష్ణ బైరగౌడ ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఈ కీలక శాఖ నిర్వహణపై స్పష్టత లేకపోవడమే ఆయన అసంతృప్తికి కారణమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బిఎంఆర్డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలోనే ఉండటంతో అధికార విభజనపై గందరగోళం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన పార్టీ హైకమాండ్తో చర్చించేందుకు ఢిల్లీలో ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో మరో ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం దక్కేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆయన గతంలోనూ నాయకత్వ మార్పుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రివర్గంలో సిద్ధరామయ్య అనుచరగణం భారీ సంఖ్యలో ఉండటం డీకేకు భవిష్యత్తులో ఇబ్బందులను కలుగజేస్తాయని భావిస్తున్నటువంటి తరుణంలో కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేబినెట్లోని సీనియర్ మంత్రులు తమకు మరిన్ని కీలక బాధ్యతలు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళలు, ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. మునియప్ప తన సీనియారిటీకి తగిన శాఖలు ఇవ్వలేదని అసంతృప్తిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబియింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపై ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతూ ఉండడంతో కాంగ్రెస్లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత రామలింగారెడ్డి వ్యవహారం, ఆయన రాజీనామా వెనక్కు తీసుకోవడం తదితర పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. అదే సమయంలో సీనియర్ నేత కేహెచ్ మునియప్ప కూడా తనకిచ్చిన శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన స్థాయికి తగ్గ ప్రాధాన్యం లభించలేదని హైకమాండ్కు కంప్లైంట్ చేసినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో సహా పార్టీ పెద్దలకు తన అభిప్రాయాలు తెలియజేశారని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అయితే మరో సీనియర్ నేత, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. తనకు సాంఘిక సంక్షేమ శాఖ లేదంటే వ్యవసాయ శాఖ కేటాయించాలని కూడా కోరుతున్నారు. తనకు సాంఘిక సంక్షేమ శాఖ లేదంటే వ్యవసాయం శాఖ కేటాయించాలని కోరుతున్నప్పటికీ కూడా ఆయన చెప్తున్నటువంటి మాట, ఇప్పటికే 8 సార్లు ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. పార్టీలో సీనియర్ లీడర్ను అయినప్పటికీ శాఖల కేటాయింపులో మా సీనియారిటీని పక్కన పెట్టారు అనేది ఆయన ప్రధాన ఆవేదన. అయితే పార్టీలో అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. బాహాటంగా ఆయన చేసినటువంటి కామెంట్. ఈ నేపథ్యంలో మునియప్ప కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఇది పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదని, శాఖల కేటాయింపు సరిగ్గా జరగకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రవాణా శాఖ మంత్రి భైరతి సురేష్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన మరో శాఖ కోరుకుంటున్నట్లుగా ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి వారాల్లోనే కర్ణాటక కాంగ్రెస్లో కేబినెట్ అసంతృప్తి, శాఖల పంపిణీ వివాదాలు, ఢిల్లీ లాబియింగ్ రాజకీయ వేడి పెంచుతున్నాయి. పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడలేదన్న సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రబుల్ షూటర్గా పేరొందినటువంటి డీకే శివకుమార్ ఎన్ని ట్రబుల్స్ ఎదుర్కొంటున్నారో ఇదే కర్ణాటకలో రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి జోరు చర్చ. ముఖ్యమంత్రి పీఠం కావాలి అనుకోవడం కాదు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత అసలైనటువంటి సవాళ్లు ఈ విధంగా ఉంటాయి. డీకే శివకుమార్ కొంతమంది మంత్రులతో భేటీ అవ్వడం, వారిని బుజ్జగించడం, తన దారికి తీసుకొచ్చుకోవడం కూడా జరిగింది. కానీ ఇతర శాఖల కేటాయింపు విషయంలో పర్టికులర్గా అసంతృప్త జ్వాలలు నేరుగా కాంగ్రెస్ పార్టీలో నేరుగా రాష్ట్ర నాయకత్వంతో కాకుండా కేంద్ర నాయకత్వంతో మాట్లాడుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి నేపథ్యంలో శాఖల కేటాయింపులో అసంతృప్తిగా ఉన్నటువంటి వారు నేరుగా ఢిల్లీకి పయనమవడం, అక్కడ వారి గోడు వెళ్ళబోసుకోవడం, రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, మా శాఖల కేటాయింపు అనేది సరిగా జరగలేదు, సీనియారిటీని గుర్తించలేదు. రాజకీయంగా అంటే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట,
మంత్రివర్గంలో అంటే వారికి ఇచ్చినటువంటి శాఖల కేటాయింపులో వారి సంతృప్తి చెందకపోతే మాత్రం రాబోయే రోజుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా చూడాలి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారతాయనేది. అలాగే డికే శివకుమార్ శిష్యురాలైనటువంటి లక్ష్మీ హెబ్బాల్కర్ తనకు కూడా ఇప్పటివరకు మంత్రి పదవి కేటాయించకపోవడం కూడా ఒక ఇంత చర్చనీయాంశమైంది. మంత్రివర్గంలో సిద్ధరామయ్యకు చెందినటువంటి వారు ఎక్కువగా ఉన్నారనేటువంటి విమర్శలు. వారు డీకేకు సహకరిస్తారా? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించగానే ఈ రకమైనటువంటి సవాళ్లు ఎదురవుతాయని డీకే అయితే ఊహించలేదు. మిగతా వారికి అంటే మైనారిటీలకు, మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత కల్పించాలి. ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. చూడాలి డీకే శివకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. అధిష్టానం ఇందులో ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుందో కూడా చూడాలి.